నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా బీసీలు రాజ్యాధికార దిశగా రావాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున అనేక మంది నాయకులు, ఉద్యమకారులు, సామాజికవేత్తలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు, కొట్లాడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా జనగణన చేసి చెప్పేసి, తర్వాత ఆర్డినెన్స్ తీసుకొని చెప్పేసి, బిల్లు తీసుకొని చెప్పేసి బీసీలను మోసం చేసినటువంటి విషయం మనందరం కూడా చూసినాం. సో అయితే ఈ క్రమంలో చాలా పెద్ద ఎత్తున బీసీలు చైతన్యవంతమై తమ యొక్క రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ క్రమంలోనే బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యంలో అయితగాని రాఘవేంద్ర గౌడ్ సంబంధించినటువంటి నేతృత్వంలో ఒక బీసీ పాదయాత్ర చేపట్టబోతున్నారు. కిలాషాపూర్ ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోట అవుతుందో అక్కడి నుంచి వరంగల్ వరకు కూడా దాదాపు 120 కిలోమీటర్ల పాదయాత్ర చేసి బీసీ ప్రజలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సంఘటిత పరిచే విధంగా వారి యొక్క పాదయాత్ర ఉండబోతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో వారి యొక్క పాదయాత్రకు సంబంధించినటువంటి లక్ష్యాలేంటి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, వారి మాట తెలుసుకుని ప్రయత్నిద్దాం. మనతో పాటు రాఘవేంద్ర గౌడ్ గారు మనతో పాటు వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుని ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారన్న? ఫైన్ అన్న, బాగున్నా. ముందుగా మీకు ధన్యవాదాలు. ఒక బీసీల గురించి ఒక పాదయాత్ర చేయబోతున్నారు. సో ఈ యొక్క పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం ఏంటి అసలు? పాదయాత్ర ఎందుకు చేపట్టాలనేది ఒక కాన్సెప్ట్ ఇక్కడ. అవును. ఇప్పుడు ఏ ఉద్యమం నిర్మాణం కావాలన్నా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఆ ఉద్యమం సక్సెస్ అవుతుంది. అవును. విజయవంతం అవుతుంది. అవును. ఉద్యమం అనేది జనాల నుంచి పుట్టాలి. కేవలం కొంతమంది నాయకుల మధ్యలో, హోటళ్ల మధ్యలో, లేకపోతే ఫంక్షన్ల మధ్యలో పుడితే అక్కడికే ఆగిపోతుంది. అవును. ఇప్పుడు మనం తీసుకున్న పదం కూడా మే 13వ తేదీన కిలాషాపూర్ సర్దార్ సర్వాయి పాపన్న కోట అంటాం. అవును. మనందరికి తెలిసిన విషయమే. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అప్పుడున్న పెత్తందారులు కావచ్చు, దోపిడి దొరలు కావచ్చు, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక్కడే మొదలై 12,000 మంది సైన్యాన్ని స్థాపించి బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరొక మారు ఇప్పుడు మనం 80 ఏళ్ళు అవుతుంది అన్న స్వాతంత్రం సిద్ధించి. మనం ఎంత అణచివేయబడ్డాం. ఇప్పటికి కటిక దరిద్రంలో ఎందుకు కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఉంది? ఎందుకు మాకు రేషన్ కార్డు, పెన్షన్, రిజర్వేషన్ అని ఎందుకు అడుక్కు తింటున్నాం? అంటే ప్రపంచంలో ఎక్కలేని విధంగా జనాభాలో సగం కన్నా ఎక్కువ ఉన్న బీసీలు ఎందుకు మనము రెడ్డి దగ్గరకో, రావు దగ్గరకో, అగ్రవర్ణ పాలకుల దగ్గరకు పోయి అయ్యా దేహి అని బిచ్చమడుకోవాల్సి వస్తూ ఉంది? ఎందుకంటే మనకు పొలిటికల్ పవర్ లేకపోవడం. మన ఓటు వాళ్ళకి వేస్తా ఉన్నాం, వాళ్ళని అధికారంలో కూర్చోబెడతా ఉన్నాం, తిరిగి మనం పోయి అడుక్క తింటా ఉన్నాం. ఇది వద్దు అని ఈ పాదయాత్ర అత్యంత ముఖ్య ఉద్దేశం కూడా. ఇక వాళ్ళు ఇచ్చే రిజర్వేషన్లో దియ్యరు కాబట్టి, వాళ్ళు ఇచ్చే బీసీ సప్లాన్ వద్దు ఇవ్వరు కాబట్టి, వాళ్ళు ఇచ్చే బీసీ నిధులు వద్దు ఇవ్వరు కాబట్టి, వాళ్ళు ఇచ్చే బీసీలకు ప్రత్యేకంగా కల్పించే సౌకర్యాలు కూడా వద్దు అంటున్నాం. ఎందుకంటే మాయ మాటలు చెప్తా ఉన్నారు, కల్లిబొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? రిజర్వేషన్లు వద్దే వద్దు, బీసీ రాజ్యమే ముద్దని మనం ఒక ప్రణాళిక తీసుకున్నాం. ఇది మొట్టమొదటిసారి తెలంగాణలో కేవలం రాజ్యాధికారం, పొలిటికల్ పవర్ కావాలంటే మనం ముందుకు సాగుతా ఉన్నాం. దీనికి వేదికగా కిలాషాపూర్ అవుతా ఉంది. మే 13న ప్రారంభం అవుతా ఉంది. అక్కడ నుండి రఘునాథపల్లి, అక్కడ నుంచి హైవే ఏమంటే పక్క చుట్టుపక్కల గ్రామాలను చుట్టేస్తూ బీసీ రాజ్యాధికారం వస్తే ఏం జరుగుతుంది, బీసీ రాజ్యం లేకపోవడం వల్ల ఎట్లా అంచివేత గురైనాం, ఎట్లా నిరుద్యోగ సమస్య పెంచి పోషించినారు, ఎట్లా ప్రభుత్వ విద్య నిర్వీర్యం అయిపోయింది, ప్రభుత్వ వైద్యం ఎక్కడ పోయింది, కాకులు ఎత్తుకపోయినా, గద్దలు తన్నుకపోయినా అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నామన్నా. మన పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజల్లో చొప్పించడానికి బీసీ రాజ్యం రావాలని, పొలిటికల్ పవర్ రావాలని. దానికోసమే మనం ఇది డిజైన్ చేసి. అంటే ఏ విధంగా మీరు సంఘటిత పరచబోతున్నారు? పాదయాత్రలో ఎలాంటి అంశాలు మీరు లేవనెత్తబోతున్నారు? ప్రజలు ఏ విధంగా కలవబోతున్నారు? ప్రతి పల్లెని టచ్ చేస్తాం. చేసి ఇప్పుడు 80 ఏళ్ళుగా మనకు జరుగుతున్న కుట్రలేదు. ఓటు వేస్తున్నాం 5 ఏళ్ళకి ఒకసారి. ఈయన నమ్మి 2,000 ఇస్తాంటే ఓటు వేసినాం, 3,000 ఇస్తాంటే ఓటు వేసినాం. మన కాంగ్రెస్ సర్కార్ 42% బీసీ రిజర్వేషన్ తీసుకొస్తాను రాహుల్ గాంధీ చెప్పి, రేవంత్ రెడ్డి చెప్పి మరి తీసుకొచ్చిందా? ఆర్డినెన్స్ చేసి మన మొహం మీద వేసిండు. కేంద్ర ప్రభుత్వం ఒక్కదాన్ని చేసేది కాదుగా, అన్ని రాష్ట్రాలతో కలిపి చేస్తామంటాం. 9th షెడ్యూల్ పెట్టడానికి వెనుకంజ వేస్తా ఉన్నారు. రాజ్యాంగ సవరణకు ససేమిరా అంటా ఉన్నారు. మరి గతంలో బీఆర్ఎస్ పాలన చూసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత నమ్మినాం ధోరణి కూడా. కేసీఆర్ ధోరణి పూర్తిగా నమ్మినాం మనం. ఆయన మాయ మాటలు నమ్మినాం, ఆయన చెప్పే కల్లిబోలు కబుర్లు నమ్మినాం. 2 పర్యాయాలు ఒక్కసారిగా. మరి ఇస్తే ఆయన ఏం చేసిండు? ఉన్న రిజర్వేషన్ 17% పడగొట్టిండు లోకల్ బాడీ ఎలక్షన్లు. ఇక మళ్ళీ శాసనసభ, శాసన మండలి వదిలేద్దాం, లోకల్ బాడీలో కూడా మనం ఎదుగరించే కుట్రలేదు. మరి దేనికోసం ఇదంతా? ఎందుకోసం మనం బతకాలి? అంటే వాళ్ళని పెంచి పోషించడానిక, వాళ్ళ ఆస్తులు పెంచడానిక, వాళ్ళ ఫామ్ హౌస్లో వాళ్ళు కూనరిల్లుతా ఉంటే చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటే చూడడానిక? మనం కాదు కదా. అంటే 80 ఏళ్ళుగా అలసిపోయినాం అంటాం. నేను 42% రిజర్వేషన్ అన్నాం, ఇప్పుడు 80 ఏళ్ళుగా అడుగుతా ఉన్నాం, రాలే. తర్వాత మా బతుకులు మార్చండి అన్నాం, రాలే. రేషన్ కార్డు ఇవ్వమంటే కూడా ససేమర్ అంటా ఉన్నారు. మనమేమో రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం, ట్యాక్సీలు కడతా ఉన్నాం, ఆ డబ్బుల నుంచి వాళ్ళు జీతాలు పొందుతా ఉన్నారు.
మన దగ్గరికి వచ్చి మన డబ్బులు మనం ఖర్చు చేయమంటే కనీసం ఖర్చు చేయలేని పరిస్థితి. అవును 2,000 కోట్లు 3,000 కోట్లు మన ముఖాన్ని చల్లుతా ఉన్నారు. అవును. వాళ్ళు పబ్బం గడుపుకుంటా ఉన్నారు. వీటికి చరమగీతం వాడాలి అంటే ఏముండాలి? కత్తి మన చేతిలో ఉండాలి. ఉమ్, యుద్ధానికి బయలుదేరినప్పుడు ఏముండాలి? మన చేతిలో అవును, కత్తి అవును. ఉండాలి. అవును యుద్ధం చేస్తున్నాం పాలక వర్గం తోటి, కానీ కత్తి లేకుండా యుద్ధం చేస్తా ఉన్నాం. ఇప్పుడు రాజ్యాధికారం అనే కత్తి చేత పొందుదాం, ఉమ్, యుద్ధం చేద్దాం, మన రాజ్యాన్ని మనం తీసుకొద్దాం. ఉమ్, వచ్చిన రాజ్యంలో ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పబోతా ఉన్నాం. బ్యూటిఫుల్ ఫలితాలు ఉంటాయి. ఉమ్, రాజ్యం మన చేతికి వస్తే మీరు ఎమ్మెల్యే అవుతాం, మనం ఎమ్మెల్యే అవుతాం, మనం మంత్రులు అవుతాం. ఉమ్, మనకు సంబంధించిన చట్టాలను మనం తయారు చేసుకుంటాం, మనకు ఉమ్. సంబంధించిన వసతులు మనం కల్పించుకుంటాం. కాబట్టి ఆ దిశగా మనం ప్రజలు మోటివేట్ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఉమ్, ఈ హోటళ్లలో కూర్చుంటే అయ్యే పని కాదు, హైదరాబాద్ లో కూర్చుంటే అయ్యే పని కాదు. కాబట్టి ఇక గ్రామాల బాట పట్టినాం. ఉమ్, అన్ని జిల్లాల్లో ఉంటది. మొట్టమొదటిసారిగా కిలాషాపూర్ సందర్శించుకొని వరంగల్ నుంచి ప్రారంభించి ఉమ్, వరంగల్ ని మొత్తం చుట్టేసి ఉమ్. అక్కడ ఒక బహిరంగ సభ పెడతాం. తర్వాత నల్గొండ, తర్వాత ఉమ్. ఖమ్మం, ఉమ్, తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో సుదీర్ఘంగా 6 నెలల కార్యాచరణ ఉందన్న. ఓకే ముఖ్యంగా ప్రజలకు ఒకటే చెప్పబోతా ఉన్నా, బీసీ రాజ్యం వస్తే మీరు మనము ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యేలు అయినా అప్పుడు మన బతుకులు మారుతాయి. ఉమ్, ఎట్లా? తెలంగాణ అంటే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది నిరుద్యోగ సమస్య. అవును అంతమైందా? అవును కానీ బీసీ రాజ్యం వస్తే కేవలం ఒక వారం లోపల నిరుద్యోగం అనే పదం ఉండదని చెప్తాం. ఉమ్, గతంలో మన దొరసాబ్ అన్నాడు ఒక ఇంటికి ఒక ఉద్యోగం అని. అవును మనం 4 ఉద్యోగాలు కూడా ఇస్తామంటాం. ఉమ్, మరి ఎట్లా సాధ్యం అనేది ప్రజలకు చెప్పబోతాం. ఉమ్, జాబ్ క్యాలెండర్ ఇస్తాం యాజ్ యూజువల్ గా. ఉమ్, ఎన్ని జాబ్లు ఇవ్వాలని ఇస్తాం? మీరు ముఖ్యమంత్రి అయినా ఒక 20,000 30,000 ఇవ్వగలుగుతాం. ఉమ్, మిగతా 30 లక్షల మందికి మనం కేస్ స్టడీ చేస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉమ్, అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, ఇండస్ట్రియల్ పార్క్స్ కావచ్చు, కెమికల్ పరిశ్రమలు కావచ్చు, నాన్ కెమికల్ కావచ్చు, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్స్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన పరిశ్రమలు ఉన్నాయి. మనం లెక్కలు తీస్తే ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎందుకు తాండవిస్తా ఉందంటే ఈ అగ్రవర్ణ పాలకుల కుట్రలు. ఉమ్, మనం ఎదగనియొద్దు, మనకు ఉద్యోగం రావద్దని ఏం చేసినారు? ఎవరి మీద అయితే జై తెలంగాణ అని కొట్లానేమో ఆంధ్ర పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర అంటే పక్క రాష్ట్రం పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఎంతమంది పని చేస్తున్నారు అంటే 80,000 నుంచి 1,60,000 జీతాలు తీసుకునే వాళ్ళు 1,20,00,000 మంది ఉన్నారు. బాబా. మరి మనం ఏం పాపం చేసినాం? డిగ్రీలు చేయలేదా, పీజీలు చేయలేదా, డబుల్ పిహెచ్డీ చేయలేదా? తెలంగాణ కోసం మనమే కదా ప్రాణ త్యాగం చేసింది. ఉమ్, మరి వచ్చే తెలంగాణలో మన కొట్లను తీసుకొచ్చి ఎట్లా పెడతారు? ఉమ్, ఇట్లాంటి ఏమంటారు రాఘవన్ ఇండస్ట్రీలకు వ్యతిరేకం అంటే కొంతమంది మూర్ఖులు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తాం. మనం ఏం అడుగుతున్నాం? 1,20,000 నుంచి 1,30,00,000 మంది ఉపాధి పొందుతా ఉన్నారు. సంతోషం, అందరు రావాల్సిందే ఇక్కడ. ఉమ్, కానీ మన రాజ్యం వస్తే ఏం చేస్తామని చెప్తా ఉన్నాం మనం? ఉమ్, ఒక జీవో తీసుకొచ్చి వదిలిపెట్టడం, చట్టం చేస్తాం. ఉమ్, స్థానికంగా ఉన్న పరిశ్రమలలో ఉమ్, కేవలం 20% ఉద్యోగాలు ఇచ్చేలాగా ఒక చట్టం చేస్తాం. ఉమ్, దీనికి పరిశ్రమలకు వ్యతిరేకం ఏం కాదుగా. ఉమ్, 100% ఉద్యోగాలు ఏమి ఇవ్వంటలేగా. ఉమ్, అప్పుడు ఏమవుతుంది? అందరికి ఎట్ ఏ టైం ఒకే ఒక్క రోజులో ఉద్యోగాలు వస్తాయి అన్న. ఉమ్, వస్తే ఏం జరుగుతుంది? బంగారు తెలంగాణ అవుతుంది అంటున్నారు. ఎట్లయితుంది? ఖాళీగా తిరిగి అబ్బాయి 80,000 1,00,000 సంపాదిస్తే సంవత్సరానికి 12 లక్షలు, ఉమ్, 5 ఏళ్ళకు ఒక 60 లక్షలు, ఖర్చులు పని ఒక 40 లక్షలు సేవ్ చేస్తాం. ఉమ్, ప్రభుత్వ ఖజానా మీద ఏం భారం పడట్లేదుగా నిరుద్యోగ సమస్య అంతం కావడం వల్ల. ఉమ్, మోరోవర్ మనమే ట్యాక్స్ ఇంపోర్ట్ చేస్తాం అంటున్నాం గవర్నమెంట్. ఉమ్, 30 లక్షలు నా చేతులు ఉంటే ఏం చేస్తా? ప్లాట్ అన్న కొంత, కార్ అన్న కొంత, లేకుంటే మంచి రెస్టారెంట్లను విజిట్ చేస్తా, ట్యాక్సీలు ఇంపోర్ట్ చేస్తాం, ట్యాక్సీలను కడతాం. ఉమ్, అవి 2,75,000 కోట్లు ఉల్టా కడుతున్నాం సంవత్సరం. ఉమ్, మన రాజ్యం వస్తే 10 ఏళ్లలో 12 నుంచి 15 లక్షల కోట్లు కడతాం. ఉమ్, మన దరిద్రం పోతుందిగా, ఉమ్, మన బతుకులు మారుతాయిగా, నిరుద్యోగ సమస్య అంతమవుతుందిగా. మనకు కూడా తెలుసు గవర్నమెంట్ జాబ్ చేయాలంటే 5 లక్షల మందికి ఉద్యోగాల జీతాలు ఇవ్వడానికి వైన్ షాప్లను పెంచి పోషించాల్సి అవును వస్తుంది. అవును ఈ టెక్నిక్ తీసుకురావడం వల్ల ఏం కాదు, ఇబ్బంది ఏం లేదుగా. ఉమ్, మళ్ళీ లక్షల కోట్లు మనం తిరిగి కడుతున్నాంగా. ఉమ్, అప్పుడు బంగారు తెలంగాణ అవుతుందా కాదా? ఉమ్, ఆ ట్యాక్స్ల నుంచి ఏం చేస్తున్నాం? ఒక 20 ఏళ్ళ బ్యాక్ మనం వెళ్తే మనం ఏ స్కూల్లో చదువుకున్నామన్నా? ప్రభుత్వ స్కూలే. నేనైతే మీరు కూడా అదే అనుకుంటాను. ఉమ్, చక్కని విద్య వచ్చేది. అవును ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళే కలెక్టర్లు అయినారు, అవును డాక్టర్లు అయినారు, అవును ఇంజనీర్స్ అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయినారు, సీఎం అయినారు, ప్రధానమంత్రి అయినారు, ఎంపీలు అయినారు. మరి ఎక్కడ పోయింది ఈ విద్య? కాకులు గద్దలు తనకపోయినట్టు కాదు, గద్దల రూపంలో నీ పెద్దలు తనకపోతాం. ఉమ్, ఇక్కడ స్కావెంజర్లను పెట్టరు, మరుగుదొడ్ల నిర్మాణం ఉండదు, అవును కంపు కొడతాయి. మన ప్రభుత్వ పాఠశాలలు కావాలని నిర్లక్ష్యం చేసి అవును ప్రైవేటు విద్యాలయాలకి కొమ్ము కాస్తా ఉన్నారు. ముఖ్యంగా కార్పొరేట్ విద్యాలయాలు అవును 1,00,000 కోట్ల వ్యాపారం చేస్తా ఉన్నది దొంగ నా కొడుకు. అవును. అగ్రవర్ణ, ఇక్కడ నేనేం చెప్తున్నా, అగ్రవర్ణ పాలకులు అంటా ఉన్నా స్పష్టంగా. అగ్రవర్ణ పేదలతో మనకేం పంచాది? ఉమ్, మరి మన డబ్బులేగా. మనం ఏమంటున్నాం? బీసీ రాజ్యం వస్తే ఇంకో చట్టం చేస్తాం, మొట్టమొదటి ఫైల్ దాని మీద సంతకం పెడతాం. ఉమ్, ఏం చేస్తామంటే టీచర్ పిల్లలతో పాటు ప్రజాప్రతినిధులందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు రావాలి, లేకపోతే డిస్క్వాలిఫై అవ్వాలి. ఉమ్, సర్పంచ్ పిల్లగాడు వస్తారు, ఎంపీటీసీ పిల్లగాడు వస్తాడు, వార్డ్ మెంబర్ వస్తారు, ఎమ్మెల్యే వస్తారు, మంత్రి వస్తారు, ముఖ్యమంత్రి వస్తారు. బాగుపడాయా? ఎందుకంటే ఒక సగటు మనం ప్రైవేట్ విద్య మీద 4.5 నుంచి 5 లక్షలు ఖర్చు చేస్తున్నాం అన్న. అవి తప్పుతాయిగా, అవి మిగులుతాయిగా. సేమ్ ప్రభుత్వ వైద్యాన్ని కూడా ఒక జీవో తీసుకొస్తాం, దాంట్లో అందరు రావాలి. మనం ఎట్లయితే పోతా ఉన్నామో ప్రతి ఒక్కరు రావాలి. రానోడు ఎమ్మెల్యేగా అనరుడు, సర్పంచ్గా అనరుడు వస్తారు.
సౌకర్యాలు పెరుగుతాయి. అక్కడ ఒక 6 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామట మనం. 4+6 10 నుంచి 12 లక్షల రూపాయలు ప్రభుత్వ విద్య వైద్యం మీద ఖర్చు చేస్తా ఉన్నాం. మన జేబుకు చిల్లు పడతా ఉన్నాయి, అప్పుల పాలు అవుతా ఉన్నాయి. మన రాజ్యం వస్తే ఇవన్నీ సరిదిద్దుతాంగా, ఇవన్నీ అంతమైపోతాయిగా. అంటే ప్రభుత్వం ఇవ్వకుండా 12 లక్షలు నేను సంపాదించుకుంటాగా. నిరుద్యోగ సమస్య అంతం కావాలి, ఒక 10 నుంచి 12 లక్షలు అంటే ఒక 20 నుంచి 24 లక్షలు సంపాదిస్తాం. చాలదా మనకు? ఆయన ఇచ్చే 2000 ఎందుకు అయ్యా, 2000 అని ఎందుకు అడగాలి? 20 లక్షలు మనం సంపాదించుకున్నాం. అట్లా ధనికులం అవుతాం, అట్లా బంగారు తెలంగాణ అవుతుంది, అట్లా మన బతుకులు మారుతాయని మనం చెప్తా ఉన్నాం. అందుకే ఈ పాదయాత్ర. యా, అయితే జనరల్ గా కిలాషపూర్ అంటేనే సర్దార్ సర్వై పాపన్న గౌడ్ కి అదొక పేరు ఇచ్చినటువంటి ఊరు అది. సో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మీరు అన్నారు 12,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసింది, తద్వారా తన యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేసింది చెప్పేసి అన్నారు. ఎందుకు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ యొక్క వారసత్వాన్ని ఎందుకు కొనసాగించలేకపోయింది తెలంగాణలో? ఇది కుట్ర, ఇది అగ్రవర్ణ పాలకుల కుట్ర. ఆయన వారసత్వాన్ని పక్కన పెడితే ఆయన చరిత్ర కూడా ఎవరో విదేశీయులు చెప్పింది నాకు తెలియదుగా. మనం అగ్రవర్ణ పాలకులు దొరలు చేసిన కుట్ర, దొరలకు వ్యతిరేకంగా బహుజన రాజ్యాన్ని నిర్మించినాడు. నిర్మించిన తర్వాత ఈయన చరిత్ర వస్తే మా పీఠాలు కలుగుతాయి, ఈయన చరిత్ర వస్తే బీసీలు ఏకమవుతారు, బడుగు బలహీన వర్గాలు ఏకమవుతారని ఆయన చరిత్రను పక్కన పెడితే ఆయన ఉనికే లేకుండా చేసింది. కొంతమంది మిత్రులు అక్కడ మ్యూజియంకి విదేశాల్లో అక్కడ చూసారే ఇంత గొప్ప వ్యక్తి అని ఆయన ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇక్కడ ఇంకో అగ్రవర్ణ పాలకులు చేసిన కుట్ర ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్ అంటే వాళ్ళు గౌండ్ల బంధువు, గౌడ్స్ బంధువు అని తీసుకొస్తాం. చాకలైలం అంటే చాకలామని తీసుకొస్తాం. ఇట్లా కులాల వారిగా మనం విభజించే కుట్ర చేస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ మిత్రులందరికీ ఏం చెప్తా ఉన్నా అంటే మన కాలోజీ టీవీ ద్వారా అసలు బీసీ అంటే ఏంటిదో తెలుసుకోవాలి. బీసీ అంటే ఈ గద్దల రూపంలో ఉన్న పెద్దలు మనల్ని మోసం చేసి పద్మశాలి అని, గౌడ్ అని, కుమ్మరి, కమ్మరి, చాకలి అని పెట్టినారు. అసలు ఏంది డెఫినేషన్ బీసీ? బీసీ అనేది ఒక కులం కాదుగా. బీసీ ఈజ్ నాట్ అబ్సల్యూట్ ఏ కాస్ట్ అంట, ఇట్ ఈస్ ఏ క్లాస్ అని చెప్పినారు. కులం కాదు, ఒక వర్గం, ఒక క్లాస్. మరి వర్గంలో ఎవరు ఉంటారు? బీసీ అంటే వెనుకబడిన తరగతి లేక ఎవరెవరు వస్తారు దాంట్లో అని మనం చెప్తున్నాం. నాట్ ఓన్లీ బీసీస్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు కూడా, కూడు లేనోడు, గుడ్డ లేనోళ్ళు, ఆకలి కలమటించేవారు, హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారు, బతుకు పోరాటం చేస్తున్న వాళ్ళంతా బీసీలేగా. అందుకే 99% మనమే ఉన్నాం అని చెప్తా ఉన్నాం. అందుకే సర్దార్ సర్వాయి పాపన్న వారసత్వాన్ని పుచ్చుకొని అప్పుడు మాట్లాడితే గొంతులు తెగనరికాయి రోజులు అవి. మొఘల్ సామ్రాజ్యం మీ అందరూ తెలిసిన విషయం. కనీసం అడుగు తీసి అడిగేయాలంటే ఇట్లా మనం దాక్కుని పోవాల్సిన రోజులలో ఆయన ఏకమై బహుజన రాజ్యాన్ని స్థాపించారు. ఆయన చరిత్రను చెప్పుకుంటూనే, ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని ప్రజలకు వివరిస్తూనే మనం మన రాజ్యాన్ని సాధించుకోవాలని నేను చెప్తాను. ఇప్పుడు మనకు చాలా ఈజీ, సోషల్ మీడియా మీలాంటి వారియర్స్ ఉన్నారు, గొప్ప పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక పెద్ద బలం. మన తమిళనాడు ఎన్నికలు చూసినాం అన్న, విజయ్ వచ్చినప్పుడు ఏమన్నారు? రాఘవన్ వస్తే ఎట్లయితే నవ్వినారో ఆయన వస్తే కూడా అన్నారు. నవ్వినరా లేదా? అక్కడ ఉన్న డిఎంకే కావచ్చు, అన్న డిఎంకే కావచ్చు, వాళ్ళకి అన్ని పత్రికలు ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. వాళ్ళు ఒక్క ప్రచారం కూడా చేయలేదు. విజయ్ నిలబడేది ఎవరు? మనం, మన సోషల్ మీడియా వారది. గెలిచిందా లేదా? సేమ్ అదే రిపీట్ కాబోతుంది తెలంగాణలో. రాజ్యాధికారం అనగానే ఇది మనకు అసలు మనకు సంబంధం లేని పదం అనుకో. రిజర్వేషన్లు అనేవి మన చేతులు ఉన్నాయన్న, సీనన్న చేతులు లేవుగా. ఏది ఓటేసేది మన చేతిలో ఉంది అన్న. మరి ఎన్ని ఓట్లు కావాలా రాజ్యం రావాలంటే ఇదో కుట్ర. బీసీలు ఏకమవుతారా, ఎన్ని ఓట్లు కావాలి, ఎట్లా వస్తాయి అని అంటారు. నేనేమంటున్నా, ఎన్ని ఓట్లు వస్తే రాజ్యం ఏర్పాటైంది? ఇప్పుడు మొన్న కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ చూసుకుంటే 28, 29, 30% ఓట్లకు వస్తే వస్తుంది. అంటే 4 ఒకటి వేయడా మనం వేస్తారుగా. ఎప్పుడు వేస్తారు? ఒక మాస్ మూవ్మెంట్ తీసుకొచ్చినాం. ఎప్పుడు వేస్తారు? నువ్వు ఏసీ గదులను వదిలి ప్రజల వద్దకు పోయినప్పుడు, నీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు, నీ విధి విధానాలను చెప్పినప్పుడు, బీసీ రాజ్యం వస్తే మన బతుకులు ఎట్లా మారుతాయి, మన పిల్లలు, మన మన్మలు, మన మునిమలకు ఏం సౌకర్యాలు వస్తాయో చెప్పినప్పుడు రారా ఒక ప్రయత్నం చేద్దామంటున్నా. నేను చెప్తున్నా కాలోజీ టీవీ ద్వారా 2 నెలల్లో బీసీ రాజ్యం రావడం తథ్యము. మనందరం ఎమ్మెల్యేలం అవుతాం, మంత్రులం అవుతాం, ముఖ్యమంత్రం అవుతాం. ముందు కళలు కానాలి, తర్వాత సాకారం అవుతాయి. కళలు కాంతూ మనం పని కూడా చేస్తున్నాం కదా. కాబట్టి వస్తుంది 2 నెలల్లో. వీళ్ళేం అపనమ్మకం పెట్టుకోవాల్సిన పని లేదు. ఇంకో మాట కూడా అంటారు, బీసీలు అందరు కలుస్తారా? బీసీ నాయకులు ఈ పార్టీకి ఆయన, ఆ పార్టీకి ఆయన ఉన్నాడు అంటారు. ఉండొద్దా అంటున్నాను. ఉన్న పార్టీలు ఏందన్నా 3 ఉన్నాయిగా, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మన టీడీపీ కూడా ఉండే. ప్రతి ఒక్కరు మనం ఏమనుకుంటున్నాము, ఇప్పుడు గుడ్డి కన్నా మెల్ల బెటర్ అంటాం. మన బీసీ పార్టీ లేనప్పుడు 10-12 ఏళ్ళుగా నేను చెప్తాను, బీసీ వేదిక లేనప్పుడు ఉన్నోళ్ళం ఏం చేస్తాం? గుడ్డి కన్నా మెల్ల బెటర్ అన్నట్టు, ఆయన కానీ ఈయన మంచి, ఈయన కన్నా ఆయన మంచి అని. అంటే తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకున్నాను చందంగా. కాంగ్రెస్కి ఒకసారి ఓటేసాం, బీఆర్ఎస్కి వేసినాం, బీజేపీకి వచ్చి ఇక బంద్ పెడదాం అనుకున్నాం. బీసీ రాజ్యాధికార వేదిక ఉంటుంది, మన అందరం కలిసి ఒక పార్టీ ఏర్పాటు చేస్తాం. వితిన్ 6 months లో దానికి వేసుకుందాం, మన బతుకులు మారుతాయిగా. 80 ఏళ్ళుగా మన దౌర్భాగ్యం అనుకుందాం, మన తెలివి తక్కువతనం అని కూడా అనుకుందాం. వేసినాం, ఎవరుకోగలం, అధికారం కట్టబెట్టినాం, ఏం కాలే. ఇంకా కూడా ఇప్పుడు కనీసం అప్పుడు పేదగా ఉన్నవాడు ఇప్పుడు బిలో పావర్టీ లైన్ కిందకి వచ్చి కటిక దరిద్రంలో మగ్గుతా ఉన్నాం. ఎన్నేళ్ళు ఇంకా ఈ ఆకలి చావు, ఎన్నేళ్ళు ఈ నిరుద్యోగ చావులు అంటా ఉన్నాం, ఎన్నేళ్ళు ఈ ప్రభుత్వ విద్యను కూనరిల్లిపోతుంటే కళ్ళ పగిచి చూడడం.
బయలుదేరదాం మనం ఓటు వేసుకున్నాం. ప్రాణత్యాగం చేయాల్సిన పని లేదు. అవును. గతంలో వీరులు పాపం సర్దార్ సర్వాయి పాపన చాకలైలమ్మ ప్రాణత్యాగం చేసిన అవసరం లేదు అంటున్నాను నేను. టెక్నికల్ గా మనం వెళ్ళి సోషల్ మీడియాని వారధులను వాడుకొని ప్రజలను చైతన్యం చేస్తే తప్పకుండా 2 ఏళ్లలో బీసీ రాజ్యం సాకారం అవుతుంది. ఇప్పుడు బీసీ సామాజిక వర్గంలో దాదాపు 130కి పైగా కులాలు ఉన్నాయి. 130కి పైగా కులాలలో అది ముందడు అంటే అభివృద్ధి చెందినటువంటి కులాలు ఒక 5-6 ఉన్నాయి. ఎంబీసీలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. సో ఇలా కొంత అంతరం ఉన్నది. ఏది పెద్ద జనాభా సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి బీసీలేమో ఒకలాగా, జనాభా సంఖ్య తక్కువ ఉన్నటువంటి బీసీలేమో ఒకలాగా కొంత అంతరం అయితే ఉన్నది. అదేవిధంగా 130కి పైగా కులాలు ఉన్నాయి. వీటన్నిటిని ఐక్యం చేయడం సాధ్యమేనా? 200% సాధ్యం. మీ క్వశ్చన్లే ఆన్సర్ ఉంది. 130 కాదు 140 కులాలుగా విభజించబడ్డాం. మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ సపరేట్. ఎందుకు విభజించారో డివైడ్ అండ్ పాలసీ. ఎక్కడ కొట్టుకుంటున్నాం అన్న మనం అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని ఇప్పుడు మంగళ వాళ్ళు ఉన్నారు, కనీసం అవకాశం రాలే ఎమ్మెల్యే. ఎందుకు రాలేకపోతుంది అనేది అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. ఉన్న 119 సీట్లలో గత కాంగ్రెస్ సర్కార్ ఎంత ఇచ్చింది? మనం 30 సీట్లు ఇవ్వాలి. బీఆర్ఎస్ ఎంత ఇచ్చింది? 27 సీట్లు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 27 సీట్లలో 60% మందిని ఎట్లా ఫిల్ చేస్తాం? బీసీ రాజ్యాధికారం రావాలని కూడా ఏమంటున్నారు? బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యంలో వచ్చే పార్టీలో 119 సీట్లలో వాళ్ళున్న 5% తీసేద్దాం. 10 సీట్లు తీసేస్తే ఎవరికి ఇస్తాం మనం? 100 నుంచి 105 సీట్లు 110 సీట్లు మనోళ్ళకి ఇచ్చుకుంటాం. అన్ని కులాలకు అవకాశం దొరుకుతుంది అంట. అప్పుడు అంతరాలు ఎందుకుంటాయి? సమస్యలు ఎందుకుంటాయి? సమస్య కులాలకు ప్రాధాన్యత సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదని? అధికారం మన చేతిలో ఉంటుంది, ఈజీగా ఫిల్ చేయవచ్చు అంటున్నాం. ఎమ్మెల్యేలు 118 ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, తర్వాత జెడ్పీ చైర్మన్లు ఉంటారు. మనం ఏం చెప్తా ఉన్నాం? ఫస్ట్ రాజ్యాధికారం అనే పదమాన్ని జనాల్లోకి చూపించిన తర్వాత సీట్ల పంపకాలు చేయొచ్చు. నువ్వే కూర్చొని చేస్తావు, పెద్ద ఇబ్బంది ఏముండదు. ఎక్కడ నిజంగా సమస్య వస్తుంది? అధికారం దగ్గర సమస్య వస్తుంది. మొత్తం రాజ్యం మనదే కదా, 99 సీట్లు మనయే కదా అన్న. 101 సీట్ ఆయనకి ఇస్తాం, 99 సీట్లు మనం పంచుకోలేమా? కుమ్మరి కమ్మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఉంది రిజర్వేషన్? లేని బీసీలకేగా. బీసీలు ఎంతమంది ఉంటారు అంటున్నావు? 60% ఉంటారు అంటున్నావు. 60% ఫిల్ చేయలేవా నువ్వే ఇచ్చిన? నువ్వు సీఎం అభ్యర్థిగా ప్రకటించినావు అన్న. 60 కులాలను కూర్చోబెట్టి చేయలేవా? కానీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ఒక సమస్య ఏంటంటే, మున్నూరు కాపు గౌడుకు యాదవ్కు ముదిరాజుకు పద్మశాలికి ఏ 2 కులాల మధ్య సఖ్యత కనబడడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా, కొన్నేళ్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధాన పార్టీలు కూడా అదే విధంగా డివైడ్ చేస్తూ ఉన్నాయి. ఈ ప్రధానమైనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, ఒక 5-6 కులాలు, వాళ్ళ మధ్యలో సఖ్యత లేదు. మిగతా ఎంబీసీ కులాలు ఎట్లా పట్టించుకుంటారు? ఇది మళ్ళీ ఒక కుట్ర ఇది మనం చీల్చడానికి. ఎందుకు సఖ్యత లేదని పక్కన పెడితే, మన బీసీల పరంగా ఆలోచించండి. మన బీసీల పరంగా సరే, అగ్రవర్ణాల కుట్రలు పక్కన పెట్టండి, అవి ఎట్లా ఉంటాయి. కానీ మన బీసీల మధ్యలో సఖ్యత ఉండాలి కదా. ప్రధాన కులాలు అనుకుంటున్నారు అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. ఉంది. ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు గౌడ్ వేస్తేనే ప్రభుత్వం ఏర్పాటు అయితలేదు, ముదిరాజు వేస్తేనే అయితలేదు, మీరు అన్నట్టు మున్నూరు కాపు వేస్తేనే అయితలేదు. అందరం సంఘటితమై ఓట్లు వేస్తేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఏం చూపిస్తారు బూచిగా అంటే, ఒక 4 నాయకుల మధ్య కొట్లాటలు. నేనేమన్నా ప్రజల వైపున ఆలోచన చేయాలి. నాయకులు అంటారు ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురు ఉంటారు, కొంత పొరపొచ్చలు ఉండడం కామనే. ఎందుకంటే మన వేదిక లేకపోవడం వల్ల ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఉన్నాయన బీజేపీ ఆయన తిట్టడం, బీజేపీ ఉన్నాయన కాంగ్రెస్ ఆయన తిట్టడం పరిపాటిగా మారింది. ట్రయాంగిల్ అంటాం. చాలా చక్కగా ఇప్పుడు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు అందరం మనం కలిసే ఉన్నాము. ప్రజలకు చెప్తా ఉన్నా, డివైడ్ చేసిరని ఎవరు చెప్తా ఉన్నట్టు ఈ నాయకుల మధ్య పంచాయతీలను చూసి గౌడు ఒక మునూరు కాపు ఏదో పార్టీల వారిగా వాళ్ళ మనసులలో ప్రేమనే ఉంటాయి, కానీ పార్టీలలో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కూడా ఉండాలి కదా అన్న. ఇప్పటివరకు పార్టీ లేదా, ఉన్న పార్టీలో వాళ్ళ స్థానాన్ని అయితే కాపాడుకోవాలిగా. నేనేమంటాను, ముందు మన ఉండాలి, శరీరం ఉంటే మనం కొట్లాడు. వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఆ 2 నాయకులు తిట్టుకుంటే గౌడుకు మునూరు కాపు కానీ ఎందుకంటావు? ఆ గ్రామాలకు నేను వెళ్ళినా కానీ నిన్నమన్నా మునూరు కాపు సాకలి మంగలి అన్న తమ్మి మామ అక్క అని మాట్లాడుతున్నాను. అదంతా ఆ రిలేషన్ వరకు ఉన్నది, కానీ రాజ్యాధికార విషయంకి వచ్చేసరికి ఒకటి కావట్లేదు. 200% అవుతారని చెప్తున్నాను. చేస్తాం, అవుతారు. దానికి ఉన్న స్ట్రాటజీ ఏంటి మీ దగ్గర? స్ట్రాటజీ ఒకటే. ఇప్పటి వరకు అన్నదమ్ముల్లాగా మీరు అన్నట్టు 1-2 సార్లు కొట్లాడుకుంటారు. కూర్చో. ఇప్పుడు ఇంట్లో ఒక 4 అన్నదమ్ముల ఉన్నా, పెద్ద ఫ్యామిలీ అయితే భార్యలు వచ్చిన తర్వాత ఏమైతే విడిపోతాం. ఇంటి పెద్ద ఏం చేస్తారు? కూర్చోబెట్టి, అరే నాన్న నువ్వు గిద్ది తీసుకొని సెట్ చేస్తారు. కుటుంబం అన్నట్టు రాష్ట్రం రాష్ట్రంలో అనేక కులాల వారుగా మనం విభజించబడ్డాం కాబట్టి కొంత మీరు అన్నట్టుగా అపరపొచ్చలు ఉంటాయి, ఆ తేడాలు ఉంటాయి. కూర్చోబెట్టి చెప్పడానికే కదా ఈ పాదయాత్ర. మనం డివైడ్ కావడం వల్ల, మన మధ్య పంచాయతీ పెట్టుకోవడం వల్ల ఎవరు రాజ్యం కొట్టుకుపోతాం. అంటే మీరు ప్రతి ఊర్లో కూడా అన్ని కులాలను కలిసే అవకాశం ఉందా? కొన్ని కులాలను కలుస్తారా? అక్కడ పెట్టినాక కుల సంఘాలు అన్నింటిని కూడా ఏకం చేస్తాం. పాదయాత్ర ముఖ్య ఉద్దేశంలో దట్ ఈస్ అ మెరిట్ పాయింట్. ఈ కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వాళ్ళని కలవబోతా ఉన్నాయి. గ్రామం అంటేనే కుల సంఘాలు, కుమ్మరి కమ్మరి మన గౌడ్స్ వీళ్ళందరూ ఉంటారు, ఎస్సీ ఎస్టీలు ఉంటారు. వాళ్ళని కలవడానికే కదా ఈ వేదిక.
బీసీ రాజ్యం రాకుండా మన మధ్య ఎట్లా కుట్రలు అంటే చేస్తాం ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు మీరు ఈ యొక్క పాదయాత్ర మొత్తం కూడా ఊర్లో అయితే దీనికి 2-3 టీమ్స్ పనిచేస్తా ఉన్నాయి. ఆల్రెడీ పనిచేస్తున్నాయి. ఆల్రెడీ పనిచేస్తా ఉన్నాయి. సోషల్ మీడియా వారియర్స్ ద్వారా మీ అందరి సహకారంతో ఉమ్, ఇది ఒక వరంగల్ వేదిక తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మనం పర్క్యులేట్ చేస్తా ఉన్నాం. ఉమ్, కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తామన్నారు, మాట్లాడిన పోయినాం. ఉమ్, ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్ గా భావించాడు. సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరి కోసం పనిచేయాలి? అత్యంత బలహీన వర్గాల కోసం పనిచేయాలి. ఉమ్, ఎవరైతే ఆకలి పోరాటం చేస్తా ఉన్నారో, ఎవరైతే ఉమ్, రాజ్య ఆకాంక్ష కోసం ఉమ్, అంటే జనాభాలు సగమని కొట్లాడుతూ ఉన్నారో వాళ్ళ కోసమే కదా. మీడియా అంటే అదే కదా. ఉమ్, మరి ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉమ్, బీసీలే ఉన్నారు కాబట్టి ఆ వార్తలు కవర్ చేయండి అన్నారు. ఉమ్. మన దాంట్లో వాడు నోటి తీటున్నారు, నోటి గులానందం ఉంటది, ఉన్నారు, కామన్ ఉంటది. ఎమ్మెల్సీ అయినోడు, ఎమ్మెల్యే అయినోడు, ఇక పేర్లు ఎందుకు కానీ ఉమ్, ఈడు రెడ్డి పార్టీ ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు అన్న రాజ్యం నిర్మించాలంటే అందరి సపోర్ట్ అవసరం. ఉమ్, శత్రువును కూడా చెప్తా ఉన్నాం, అగ్రవర్ణ పేదలు మన మిత్రులే. ఉమ్, శత్రువు ఎవరైతే ఎమ్మెల్యే అయినారో, మంత్రులు అయినారో, ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చొని ఉమ్, బీసీల బతుకులను ఆగం చేసిన గా దొంగ నా కొడుకు కదా మనకు శత్రువు. ఉమ్, రేవంత్ రెడ్డితో నాకు కొట్లాట, రేవంత్ రెడ్డి భార్యతో నాకేం కొట్లాటలేదు. ఉమ్, వాళ్ళు కూడా మన కోటేయమని చెప్తా ఉన్నాం. అంటే అగ్రవర్ణ మహిళలు కూడా శూద్రులతో సమానం, ఉమ్, వాళ్ళు కూడా అంచువేతకు గురవుతా ఉన్నారు. ఉమ్, అట్లా మన పక్కడ్బంది ప్లాన్ తో ముందు పోతా ఉన్నాం. ఉమ్, కేసీఆర్ భార్య పెద్దమ్మ మనకు ఓటేయాల్సిందే, ఉమ్, కేటీఆర్ వాళ్ళ భార్య వదిన మనకు ఓటేయాల్సిందే. వాళ్ళతో ఏం పంచాయతీ లేదు. మనకు ఉమ్, ఉమ్, వచ్చిన రాజ్యంలో వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తాం. ఎవరైతే దొంగలాగా జొరబడి మన ఆస్తులను కబ్జా పెట్టారో, మన భూములను కబ్జా పెట్టారో, మన బతుకులను ఆగం చేసినారో, ఉమ్, కటిక దరిద్రంలోకి మనం నెట్టినారో, మన నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తారో గాళ్ళతో కదా మనకు పంచాయతీ. ఉమ్, గాళ్ళ వెన్నుపూసలు విరుస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మారకం ఉమ్. కాబట్టి బీసీ రాజ్యం వస్తే ఇది సాధ్యమవుతుంది. చివరిగా పాదయాత్ర సందర్భంగా మీరు తెలంగాణలో ఉన్న బీసీ సమాజం కానీ మిగతా వర్గాలకు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికి ఇప్పుడు కాలోజిస్ టీవీ ద్వారా ఏం చెప్తా ఉన్నట్టే, మే 13వ తేదీన ఈ శ్రీనాన్న కోసమో రాఘవన్న కోసమో చేస్తున్న పాదయాత్ర కాదు. ఇది మన అందరి కోసం, మన బతుకులు మారడం కోసం, మన పొలిటికల్ పవర్ కోసం, రాజ్యంలో మన పెత్తనం కోసం చేస్తున్న ఒక మహా పాదయాత్ర. ఈ పాదయాత్ర పేరు కూడా బీసీ రాజ్యాధికార పాదయాత్ర అనేది క్రియేట్ చేసినాం, రూపాంతరం చెందినాం. ఇది ఈ రోజుతో ఆగిపోయేది కాదు మిత్రులారా. ముఖ్యంగా వరంగల్లో ఉన్న బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, అందరు పెద్ద ఎత్తున తరలి రావాలి. మే 13వ తేదీ బడుగు బలహీన వర్గాన్ని రాజ్యాన్ని స్థాపించిన కిలాషాపూర్ కోటను ఒక వేదికగా చేసుకొని మనం ఈ పాదయాత్ర మొదలు పెడతా ఉన్నాం. ఈ పాదయాత్ర ద్వారా అంటే ఒక వరంగల్ని ఒక యూనిట్ గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని పర్క్యులేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని అన్ని జిల్లా కేంద్రాలకు, అన్ని మండల కేంద్రాలకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. మొట్టమొదటిసారిగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత, మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కేవలం రాజ్యాధికారం అంటూ పాదయాత్రలు జరగలే, మీటింగ్లు జరగలే, అసలు ఒక గొంతుగా వినిపించలే. ఇప్పుడు వస్తా ఉంది కాబట్టి బీసీలు, పార్టీలకు అతీతంగా ఉన్న బీసీలు అందరు నాయకులు కూడా తరలి రావాలి, ఆ పాదయాత్రను దిగ్విజయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఇది మొత్తానికైతే రాఘవేంద్ర గౌడ్ గారు 13వ తారీఖు నుంచి కిలాషపూర్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోట్ నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. సో ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా ఇదే విధంగా పాదయాత్రలు చేసి బీసీలందరినీ కూడా సంఘటిత పరిచి రాజ్యాధికారం దిశగా తీసుకుపోవాలంటే ఒక లక్ష్యంతో వారు పాదయాత్ర చేస్తున్నారు. సో వారి పాదయాత్ర దిగ్విజయం కావాలని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ ఆకాంక్షిస్తూ ఉంది. సో వారికి కావాల్సినటువంటి, ఎందుకంటే బీసీ చైతన్యం కోసం జరిగేటువంటి పోరాటం కాబట్టి, పాదయాత్ర కాబట్టి ఖచ్చితంగా మా లాంటి వాళ్ళ అండ ఖచ్చితంగా ఉంటుంది. సో వారి యొక్క పాదయాత్ర సక్సెస్ కావాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. సో ఈ సందర్భంగా వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఇది రాఘవేంద్ర గౌడ్ గారితో ఒక పాదయాత్ర సందర్భంగా ఇంటర్వ్యూ. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.